ములుగు జిల్లాలో ఇటీవల సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసిన ప్రమాణాలే కారణమంటూ బీఆర్ఎస్ ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ములుగుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ వనదేవతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవతలపై పదే పదే ఒట్లు వేసి మాట తప్పడం వల్లే ఈ ప్రాంతంలో టోర్నడోలు, సుడిగాలులు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని ఆరోపించారు. సీఎం ముందుగా సమ్మక్క సారలమ్మ తలలో వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరిన తరువాతే ములుగులో అడుగు పెట్టాలని అన్నారు. మరోవైపు ములుగు కలెక్టరేట్ నిర్మాణానికి కేసీఆర్ ఫౌండేషన్ వేశారని, అయితే బీఆర్ఎస్ హయాంలోనే భవనానికి రూపకల్పన జరిగిందని లక్ష్మణరావు పేర్కొన్నారు. తాము నిర్మించిన కలెక్టరేట్కు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించినట్లు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ గారు ములుగు ప్రాంతం మీద ఉన్న ప్రేమతోటి జిల్లానిచ్చి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ 65 కోట్లు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించిన తర్వాత కూడా మీరు 3 సంవత్సరాలలో మీరు ఏమి చేసిండ్రు? వచ్చి మీరు ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నారా? అది చాలా సిగ్గుపడాలి. మీరు మొత్తం కష్టమైన పనులన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మేడారం సమ్మక్క దగ్గరికి వచ్చి తల్లులని అడ్డం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తానికి వచ్చి మోసపూరిత హామీలు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్టరేట్ బిల్డింగ్ ఓపెన్ చేద్దామనే ఒక ప్రయత్నం మీరు ఏదో చేస్తారో ఫస్ట్ మీరు సమ్మక్క తల్లి దగ్గర మీ ముక్కు నేలకు రాసి ఇది నేను తప్పు చేసిన మా తల్లి మీ దగ్గర ఇచ్చిన హామీలని మేము ఇంకా నెరవేర్చలేకపోయినామని చెప్పి ముక్కు నేలకు రాసి ఇక్కడున్న సమ్మక్క తల్లుల దగ్గర మీరు మీ క్షమాపణ కోరి ములుగు జిల్లా ప్రజలకు కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం మేము ఏమీ చేయలేకపోయినాం అని చెప్పి మీరు ఒప్పుకొని మాత్రమే కలెక్టరేట్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్న కేసీఆర్ గారు ములుగు ప్రాంతం మీద ఉన్న ప్రేమ